గొర్రెలలో నులి పురుగుల నివారణ కొరకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని రాచర్ల పశు వైద్య శాఖ అధికారి హరిబాబు అన్నారు. గొర్రెలు పశువులు మేత మేస్తున్న సమయంలో గడ్డి తదితర పశుగ్రాసం ద్వారా నులి పురుగులు కడుపులోకి వెళ్తాయని, ఈ నేపథ్యంలో పశువులు అనారోగ్యం బారిన పడటం లేదా సరిగా ఎదుగుదల లేకపోవడం జరుగుతుందని తెలిపారు. సంవత్సరంలో మన పశుసంవర్ధక శాఖ తరపున 2 పర్యాయాలు ఉచితంగా మండలంలోని అన్ని గ్రామాల పరిధిలో నట్టల నివారణ మందులని ఇవ్వడం జరుగుతుంది. ఆయా గ్రామాల పరిధిలో మా పశువైద్య సిబ్బంది రైతుల ఇంటి వద్దకే వచ్చి వారి యొక్క జీవాలకి ఈ నట్టల నివారణ మందులను అందించడం జరుగుతుంది. నెలల పైబడిన వయసు నుంచి అన్ని వయసుల జీవాలకి ఈ యొక్క నట్టల నివారణ మందులని తాగించవలసి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతి 3 నెలలకి ఒకసారి, అనగా సంవత్సరానికి 4 పర్యాయాలు ఈ యొక్క నట్టల నివారణ మందులని తాగించుకుంటే మంచిది. ఈ మందులను తాగించడం వలన ఆయా జీవాల్లో వచ్చే వ్యాధులని కానీ, అలాగే వ్యాధులు రాకుండా వేసే టీకాలు అయితేనేమి ఇవన్నీ సవ్యంగా పనిచేస్తాయి. అందుకని రైతు సోదరులు ముఖ్యంగా జీవాల కాపరులందరూ కూడా మీ యొక్క జీవాలకి ఈ నట్టల నివారణ మందులని విధిగా తాగించుకోగలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ నట్టల నివారణ మందులను కూడా మనము రొటేషన్ పద్ధతిలో, అంటే ఒకసారి మనం ఏదైతే మందుని ఆ జీవాలకి ఇస్తామో తర్వాత 3 నెలలకి మనం ఇచ్చే మందుని అదే మందు ఇవ్వకుండా వేరే మందుని మార్చి ఇచ్చినట్లయితే వాటిల్లో ఆ యొక్క వ్యాధి నిరోధక శక్తిని, మిశ్రమ నివారణ మందులని మనము ఒకసారి ఒక మందుని ఇచ్చినట్లయితే అదే మందులో 3 నెలల తర్వాత వేరొక మందుని ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అదే రకమైన మందుని మనం మళ్ళీ వాడినట్లయితే ఆ యొక్క మందు ఈ నులి పురుగుల మీద సరిగ్గా పనిచేయకుండా నులి పురుగులు చనిపోకుండా ఉంటాయి. అందుకని తప్పనిసరిగా ఒకసారి వాడిన మందుని తర్వాత వచ్చే 3 నెలల్లో మనం తాగించుకునేటప్పుడు తప్పకుండా మార్చి వేరే మందుని తాగించుకోగలరు. ఈ యొక్క విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జీవాల కాపరులందరూ కూడా ఈ నట్టల నివారణ మందుని తాగించుకోగలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.